హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. నేను మీ లక్ష్మీ వెంకీ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మా ఇల్లు చూపించబోతున్నానండి మీకు. మా ఇల్లు కొత్త ఇల్లు కట్టుకున్నాము. చూసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఇదిగో బయట నుంచి ఇంట్లోకి ఎంట్రన్స్ అండి. బయట మెట్లు, ముఖద్వారం మెట్లు. మా మెట్లు చాలా హైట్ అండి. ఇది ఓపెన్ ప్లేస్ అండి. మెల్ల అంటారు దీన్ని. బయట ట్యాపులు పెట్టామండి, బయట వాడుకోవడానికి వాటర్ సెక్షను. గల్లీ అండి, వెనక్కి వెళ్ళటానికి. అది పంచ అండి. పంచలో నేను మిషన్ పెట్టుకున్నాను. మెట్లండి పైకి ఎక్కటానికి అవి. లోపలికి వెళ్దాం పదండి ఫ్రెండ్స్. మెస్ పెట్టామండి, దోమలకి ఈగలు లోపలికి రాకుండా. లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. హాల్ అండి అగపడేది. బయట నుంచి ఎంట్రన్స్ హాలు. కబోర్డ్స్ అండి అవి. అగపడేది బెడ్రూమ్ అండి. దానికి ఆపోజిట్ ఎదురు ఇంకో బెడ్రూమ్ అండి. ఇదండి ఇంకో బెడ్రూమ్ అన్నది నేను. అది 2 సెంట్లు స్థలం అండి. 2 సెంట్ల స్థలంలో ఎడల్పు తక్కువ వచ్చిందండి ఇల్లు. పొడవు ఎక్కువ వచ్చింది, లెంత్ ఎక్కువ వచ్చింది. అందుకే బెడ్రూమ్ చిన్నవి వచ్చినాయి. బెడ్ వేస్తే ఖాళీ ప్లేస్ కొంచెమే ఉందండి మనిషి నడవటానికి. అందుకే డ్రెస్సింగ్ టేబుల్ అవి పెట్టడానికి అవకాశం లేదు బెడ్రూమ్లో. కబోర్డ్లోనే అద్దం అమర్చారు. చిన్న రూములు అండి బెడ్రూమ్లు. ఇదండి ఈ బెడ్రూము. అదిగండి కబోర్డ్లోనే అద్దం అమర్చారు. ఇదే డ్రెస్సింగ్ టేబుల్. ఇది ఇంకో బెడ్రూమ్ అండి. మీకు ఇందాక చూపించిన బెడ్రూము. దివాన్ కాట్ అండి హాల్లో. ఇదండి ఆపోజిట్ బెడ్రూము. ఇంకో బెడ్రూమ్, రెండో బెడ్రూము. ఈ బెడ్రూమ్లో కూడా గ్లాస్ అమర్చారండి కబోర్డ్కి.
ఏ బెడ్రూమ్లోనూ లేదండి డ్రెస్సింగ్ టేబుల్. గదులు చిన్నవి అయ్యేసరికల్లా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇది. ఇదే అండి మా హౌస్. ఎలా ఉందో చెప్పండి.